ప్రతిరోజు పొద్దున్నే మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మీకు తోడుగా ఉంటూ కూడా మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నారా? ప్రేమ ఉన్న చోటు దూరం కూడా మొదలవుతుంది. ఈ రోజు మనం చూడబోయే కథ ప్రతి మొగుడు వద్దు, ప్రతి భార్య ఖచ్చితంగా చూడాల్సిన ఒక నిజం. దీని వెనుక ఉన్న మానసిక రహస్యం అంటే సైకలాజికల్ సీక్రెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఒక భార్యాభర్తల స్టోరీ చెప్తాను. అర్జున్ మరియు కవిత ఇద్దరికి పెళ్ళయి 3 సంవత్సరాలైంది. చూడడానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ. అర్జున్ ప్రతిరోజు 10 గంటల కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. కవిత కూడా ఇల్లు పిల్లలు తన జాబ్ అని మేనేజ్ చేస్తుంది. కానీ ఈ హ్యాపీ ఫ్యామిలీ వెనుక ఒక గుర్తించని, ఒకరికి తెలియని ఒక పెద్ద సైకాలజికల్ గ్యాప్ మొదలైంది. అర్జున్ మైండ్ లో ఒకటే ఆలోచన, నేను నా ఫ్యామిలీకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, అందుకు ఎంత కష్టమైన పడతాను. అది అతని ప్రేమ. కానీ కవిత మైండ్ లో ఇంకో ఆలోచన, నేను అన్ని ఒంటరిగా మేనేజ్ చేస్తున్నాను, నన్ను అర్థం చేసుకునే నావిడే లేదు. అర్జున్ డబ్బులు సంపాదిస్తే ప్రేమ అనుకున్నాడు, కవిత తోడుగా ఉంటే ప్రేమ అనుకుంది. ఒక రోజు రాత్రి ఇద్దరు పక్క పక్కనే బెడ్ మీద కూర్చున్నారు. కానీ ఇద్దరి మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది. కవిత తన ఫోన్ లో ఇంకో కపుల్ పెళ్లి రోజు రీల్స్ చూస్తుంది. వాళ్ళు దుబాయ్ లో ఉన్నారు. మొగుడు ఆమెకి డైమండ్ రింగ్ ఇస్తుంది. అది చూసి కవిత లోపల తన జీవితం మీద విరక్తి మొదలైంది. అటువైపు అర్జున్ ఆఫీస్ టెన్షన్స్ తలుచుకుంటూ తల బాధేసుకుంటున్నాడు. ఫోకస్ డైవర్ట్ చేయడానికి రీల్స్ స్క్రోలింగ్ చేస్తున్నాడు. ఇది చూసిన కవిత, నీ ఫోనే నీకు లోకమైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని తన కోపాన్ని బయటపెట్టింది. అర్జున్ కి తికమకల మ్యాథమెటికల్ టెన్షన్ లో ఉంటే ఈ మాట వినగానే కోపం నెత్తికెక్కింది. నేను ప్రశాంతత కోసం చూస్తుంటే నువ్వు రోజు ఏదో ఒక గోల్ చేస్తున్నావేంటి అని అరవడం మొదలెట్టాడు. ఇక్కడ ప్రాబ్లం ఫోన్ కాదు, ఒకరి మెంటల్ స్ట్రెస్ ని, ఇంకొకరి ఎమోషనల్ లోన్లీనెస్ ని చూడకపోవడం. ఆ రాత్రి గొడవ తర్వాత అర్జున్ బెడ్ మీద నుండి లేచి బయటకు వెళ్ళిపోకుండా ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి కవిత ఫోన్ ని కూడా దగ్గరికి తీసుకుని పక్కనే పెట్టేశాడు. కవిత డిజిటల్ ప్రపంచంలో ఉన్న ఫేక్ హ్యాపీనెస్ ని చూసి మన దగ్గర ఉన్న రియల్ రిలేషన్షిప్ ని తగలబెట్టేసుకుందామా అని డైరెక్ట్ గా అడిగాడు. తన లోపలున్న ఫియర్ అంటే ఆఫీస్ లో జాబ్ టెన్షన్, తల్లి బరువు అన్ని తన ముందు పెట్టి ఏడ్చేశాడు. అర్జున్ ఎప్పుడు ఏడవడం చూడని కవిత షాక్ అయింది. ఆమె కూడా తన భయాన్ని బయటపెట్టింది. నాకు టెక్నాలజీతో ఉన్న లోకం వద్దు, నువ్వు పక్కనున్న ఒంటరితనం నన్ను చంపేస్తుంది అని చెప్పింది. ఇద్దరు తమ డిజిటల్ మాస్క్ ని తొలగించి నిజాయితీగా మాట్లాడాలని చూస్ చేసుకున్నారు. ఈ ఒక్క మానసిక సైకలాజికల్ షిఫ్ట్ వారి జీవితాన్ని ట్రాక్ లో పెట్టేసింది. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, రాత్రి 9 గంటల తర్వాత నో స్క్రీన్ టైం. ఈ రోజు వారి మధ్య ఫోన్లు లేవు, కేవలం గుండె చప్పులు లేవు, నిజమైన మాటలు మాత్రమే ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అందమైన బొమ్మ నిజం కాదు. మన పక్కనున్న వ్యక్తి బాధని గ్రహించడమే అసలైన ప్రేమ అని వాళ్ళకి అర్థమైంది. మెన్ అండ్ విమెన్ ఇద్దరి ఎమోషనల్ లాంగ్వేజెస్ వేరు కావచ్చు, కానీ స్క్రీన్స్ పక్కన పెడితే ప్రతి మనసు పలుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ బంధంలో అయినా ఒకరి ప్రపంచంలోకి ఇంకొకరు మొత్తంగా వెళ్ళలేరు. మగవారి బాధ వేరు, ఆడవారి ఆశ వేరు. ఒకరి సైలెంట్ సముద్రాన్ని, ఇంకొకరి ఏడుపు వరదని ఎప్పుడైతే గౌరవిస్తారో అక్కడే ప్రేమ తెలుస్తుంది. పర్ఫెక్ట్ మనిషి కోసం వెతకడం ఆపి మీ పక్కనే ఉన్న మనిషిలోని లోపాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి. మీ ఇల్లు ఒక స్వర్గంలా మాత్రమే.